జగిత్యాల జిల్లా మెట్పల్లిలో అంత్యక్రియల్ని అడ్డుకున్నారు అప్పులోళ్లు. గత కొంతకాలంగా చిటీల పేరుతో డబ్బులు ఎగ్గొట్టి తిరుగుతున్నాడు శ్రీకాంత్ అనే వ్యక్తి. చిటీల పేరుతో 1,70,00,000 వరకు అప్పులు చేసి ఏడాది కాలంగా తప్పించుకొని తిరుగుతున్నాడు. నిన్న తన తండ్రి చనిపోవడంతో అంత్యక్రియల కోసం ఊరికి వచ్చాడు శ్రీకాంత్. దీంతో డబ్బులు తిరిగి చెల్లించేదాకా తండ్రి అంత్యక్రియలు జరిపేది లేదని అడ్డుకున్నారు అప్పులోళ్లు. చివరకు చేసేదేం లేక తన భూములు అమ్మి అప్పులు చెల్లిస్తానని బాండ్ పేపర్ రాసివ్వడంతో అంత్యక్రియలకు అనుమతి ఇచ్చారు అప్పులోళ్లు. చిట్టీలు అనుకుంటా పబ్లిక్ దగ్గర 1,000 తీసుకున్నాడు, లక్షలు తీసుకున్నాడు. చిట్టీలు ప్లస్ ఫైనాన్స్ తీసుకున్నాడు. ఫైనాన్స్ తీసుకుంటా వసూలు చేసుకుంటా 1,76,00,000 వసూలు చేసిండు. వాళ్ళ అమ్మాయి చనిపోయినాక వచ్చిండు, హైదరాబాద్ వెళ్ళిపోయాడు. వాళ్ళ అమ్మాయి చనిపోయినాక వచ్చి నేను ఆ డబ్బులు కడతా, డబ్బులు కట్టమనంటే ఎవరు కూడా కట్టలేడు. అందరం కూడా మేము కూడా కోఆపరేషన్ చేసినాము. వాళ్ళ అమ్మాయి చనిపోయినప్పుడు దీని మీద రాజకీయం చేద్దామని చెప్పి మేము శవాన్ని కొంటామని చెప్పినాము. కడతాన్నాడు, మళ్ళీ డబ్బులు కట్టలేడు. అది మళ్ళీ ఫాదర్ రీసెంట్లీ 17వ తారీఖు 12వ నెల 2023లో చనిపోయాడు. డబ్బులు కట్టమనంటే మళ్ళా నా దగ్గర డబ్బులు ఏమంటున్నాడు. అతనికి ప్రాపర్టీస్ ఎక్కడ ఉన్నాయో అవి అమ్మి కట్టేసేయి. మనకి ఎంత ఉన్నదో ఎంతో, మనిషికి 1,00,000 ఉన్న వాళ్ళకి 50,000, ఎంతో ఎంత ప్రాపర్టీ ఉన్న 11 లక్షలు ఉన్నాయి, 10 లక్షలు ఉన్నాయి, కట్టమని చెప్పుకున్నాం. మన లేవంటున్నాడు. దయతలించి ఈ ఛానల్ ద్వారా మాకు కట్టించగలరు.